ఇప్పుడు నేను చెప్పేది కూడా ఒక రియల్ ఇన్సిడెంట్. ఒక అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ని ఎంత టార్చర్ చేశాడంటే బైక్ కొనిమని, లిటరలీ వాళ్ళ మదర్ అన్నం చేసి పెడితే అన్నం రోడ్డు మీదకి ఇసిరేసి మరి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మరి భయపెట్టి మరి వాళ్ళ అంత ఇబ్బంది పెట్టి బైక్ కొనిచ్చుకున్నాడు ఒక కొడుకు. అయితే వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ డైలీ లేబర్, వాళ్ళ నాన్న ఒక ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్. వాళ్ళకి ఎఫర్డబుల్ లేకపోయినప్పటికీ అప్పో సొప్పో చేసి కూడబెట్టుకుని దాన్ని తీసి మరీ బైక్ కొనిచ్చారు తల్లిదండ్రులు. కొనిచ్చుకున్న కొడుకు వాడు ఏం చేశాడంటే కొన్న రోజు పూజ చేయించిన తర్వాత, అంటే ఆ రోజు మాత్రం వాళ్ళ అమ్మని వేసుకొని పూజ చేసిన బండి వేసుకుని ఊరంతా తిరిగాడు. అబ్బా నా కొడుకు ఇంత ప్రేమ చూపిస్తారని వాళ్ళ అమ్మ అనుకుంది. తీరా చూస్తే ఆ రోజు తర్వాత నుంచి వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ 100 సార్లు అనుకుంటారు, మమ్మల్ని ఆడ దింపురా, మమ్మల్ని ఆడ తీసేపోరా, మమ్మల్ని హాస్పిటల్ తీసేపోరా, మీ అమ్మని 10 రోజులు రాలి. కానీ ఆ కొడుకు మాత్రం ఇంతవరకు లేదు. వాడు ఎప్పుడు చూడు గర్ల్ ఫ్రెండ్స్ వేసుకొని తిరగడమో, అబ్బాయిని వేసుకొని తిరగడమో, ఛాయలు తాగడమో, సిగరెట్ ఇదే చెత్త పని చేస్తాడు. అలాంటి కొడుకులు ఇలాంటి గొప్ప తల్లిదండ్రులు ఉంటారనమాట. ఈ వాల్యూ తెలియని ఆ కొడుకులు వాళ్ళని కోల్పోయిన తర్వాత వాళ్ళ వాల్యూ తెలుసుకుంటారు. వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ వాల్యూ తెలుసుకొని వాళ్ళని ప్రేమించండిరా కొంచెం.